హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 45 అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 6, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ అయితే T20 వరల్డ్ కప్ ప్లాన్స్ అని కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. ఇది మనకి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కి, అండ్ అలాగే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ కి, అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యూస్ చేస్తుంటారు కదా, ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యూస్ చేసే వాళ్ళకి ఈ మూడిట్లో అయితే కొత్త ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. బట్ ఈ మూడిట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా ఇందులో మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు మనకి T20 వరల్డ్ కప్ అనేది మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అయితే వస్తుంది. దీని కారణంగా వీళ్ళైతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ మనం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా మంది యూస్ చేస్తుంటారు. బట్ ఫస్ట్ అయితే దీనికోసం మాట్లాడుకుందాం. ఇందులో అయితే మనకి 3 ప్లాన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకటి 499, అండ్ అలాగే రెండో చూసుకుంటే 869, మూడో చూసుకుంటే 3359. ఈ 3 ప్లాన్స్ అయితే ఇందులో వీళ్ళైతే తీసుకొచ్చారు. మనకి ఫస్ట్ చూసుకుంటే 499 ప్లాన్ చూసుకుంటే ఇందులో మనకి 28 days వ్యాలిడిటీ ఉంటుంది. పెర్ డే వచ్చేసరికి మనకి 3 GB అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ మనకి 3 నెలల సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు 1 month కాదు, వ్యాలిడిటీ చూస్తుంటే మీకు 1 month ఉంటుంది. 499 తో మీరు రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి, మీకు వ్యాలిడిటీ అనేది 28 రోజులు ఉంటుంది. కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మాత్రం మీకు 3 నెలలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరైతే 3 నెలల వరకు అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరైతే 499 తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు 28 days వ్యాలిడిటీ, పర్ డే వచ్చేసరికి మీకు 3 GB డేటా అయితే వస్తుంది. ఇది ఫస్ట్ ప్లాన్. అలాగే రెండో ప్లాన్ చూసుకుంటే ఇది మనకి 869 ప్లాన్. ఇందులో మనకి వ్యాలిడిటీ చూసుకుంటే 84 days అయితే మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఐ మీన్ 3 నెలలు అని చెప్పొచ్చు. ఇందులో మనకి 2 GB పర్ డే అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే 3 నెలల పాటు అయితే ఫ్రీగా అయితే వస్తుంది. బట్ వీళ్ళైతే ఇక్కడ వ్యాలిడిటీ 84 days మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా దాదాపు 3 months దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మూడో ప్లాన్ చూసుకుంటే మనకి 3359. ఈ ప్లాన్ లో మనకి 365 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మనకి 1 year పాటు అయితే మనకి ఈ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి పర్ డే వచ్చేసరికి 2.5 GB డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇందులో డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది మనకు దాదాపు 1 year అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఇది మనకి ఓన్లీ మొబైల్ సంబంధించిన ప్లానే. ఈ ప్లాన్ తీసుకొని మీరు టీవీలో యూస్ చేయాలంటే కుదరదు. బట్ మీరైతే ఓన్లీ మొబైల్ యూస్ చేయాలి. డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మీకు మీరు ప్రీపెయిడ్ లో తీసుకున్నా, పోస్ట్ పెయిడ్ లో తీసుకున్నా మీకు మొబైల్ లోనే వస్తుంది, టీవీలో అయితే రాదు. ఇవి మనకి ప్రీపెయిడ్ సంబంధించిన ప్లాన్స్ అయితే. ఇక్కడ మీకు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ వీడియోని పాస్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్ లో అయితే మీరు బిగ్ స్క్రీన్ లో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే వాచ్ చేయొచ్చు. ఇవి మనకి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ సంబంధించిన ప్లాన్స్ అయితే. బట్ మీరు ఎవరైనా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూస్ చేస్తున్నట్టయితే బట్ మీకైతే అన్ని ప్లాన్స్ వర్త్ అని చెప్పొచ్చు. మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ మనకు 1 month తీసుకోవాలనుకుంటే దాదాపు 200 అయితే ఉంటుంది. బట్ మీకు మొబైల్ వెర్షన్ అయితే మీకు కేవలం 3 months మీకు ఇంక్లూడింగ్ మనకి 1 month మనకి వ్యాలిడిటీతో పాటు వీళ్ళైతే 499 కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 499 తో మీరు రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి, మీకు 1 month వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అలాగే పర్ డే వచ్చేసరికి 3 GB డేటాను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే 3 నెలల వరకు అయితే మీకు ఫ్రీగా అయితే మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే వస్తుంది. మొబైల్ వెర్షన్ అని చెప్పొచ్చు ఇది. బట్ మీరైతే యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. బట్ ఇదే మీకు రైట్ టైం డిస్నీ ప్లస్ హాట్స్టార్ చూడాలనుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తున్న మనకి వివో నుంచి వివో అయితే వివో X Fold 3 Pro అనే ఒక అఫోర్డబుల్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే ₹1 తక్కువ. వీళ్ళైతే 1,60,000 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి 16 GB ర్యామ్ తో వస్తుంది. 512 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఇది ఒక్క స్టోరేజ్ తీసుకొచ్చారు. కానీ మాత్రం దీని ప్రైస్ మాత్రం 1,60,000 అయితే పెట్టారు. బట్ ఈ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇందులో ఫీచర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. ఫస్ట్ ఇందులో మనకి కవర్ స్క్రీన్ చూసుకుంటే 6.53 inches 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి ఇది ఫుల్ HD రిజల్యూషన్ అయితే వస్తుంది. బట్ మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇక ఇన్నర్ డిస్ప్లే చూసుకుంటే మనకి లోపల ఉండే పెద్ద స్క్రీన్ చూసుకుంటే మనకి 8.03 inches మనకి LTPO OLED ప్యానల్ అయితే దీంట్లో యూస్ చేస్తారు. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 2K రిజల్యూషన్ అయితే ఉంటుంది. మీకు కవర్ స్క్రీన్ చూసుకుంటే ఫుల్ HD తో అయితే వస్తుంది. మీకు మెయిన్ స్క్రీన్ చూసుకుంటే మనకి ఇన్నర్ స్క్రీన్ మనకి లోపల ఉన్న స్క్రీన్ చూసుకుంటే 2K రిజల్యూషన్ అయితే వస్తుంది. ఇక మొబైల్ లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ర్యామ్ అయితే LPDDR5X తో అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 తో అయితే వస్తుంది. ఈ మొబైల్ లో మనకి కెమెరా చూసుకుంటే మొత్తం 5 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి కవర్ స్క్రీన్ లో ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి మనకి ఇన్నర్ స్క్రీన్
పెద్ద స్క్రీన్ లో ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయితే ఉంటాయి. ఇందులో బ్యాక్ సైడ్ చూసుకుంటే మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి OIS అయితే వస్తుంది, మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ అలాగే మనకి మూడో కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా ఇది. అండ్ అలాగే ఇందులో మనకి OIS ఉంటుంది. 3x వరకు అయితే మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి కవర్ స్క్రీన్ లో అండ్ అలాగే మనకి ఇన్నర్ లోపల మెయిన్ స్క్రీన్ లో 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే 2 అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి కెమెరా సెటప్ అయితే అదిరిపోయింది. అండ్ అలాగే ఫ్రంట్ కూడా మీకు కవర్ స్క్రీన్ లో 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. మనకి మెయిన్ స్క్రీన్ లో కూడా ఇన్నర్ స్క్రీన్ లో కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ చూసుకుంటే 5700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ లో మనకి NFC ఉంటుంది. IP8X తో అయితే వస్తుంది. ఇది మనకి వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. IP-X8 తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టారు. ఎందుకంటే మనకి అక్కడ సామ్సంగ్ అయితే ఉంటుంది. బట్ మనకి స్పెసిఫికేషన్ పరంగా ఈ మొబైల్ కొన్ని ఎక్కువ తీసుకొచ్చిన, కానీ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. బట్ అక్కడ సామ్సంగ్ అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఇది ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అండ్ అలాగే మనకి సామ్సంగ్ అంటే చాలా మంది తీసుకుంటారు మొబైల్ ని. కానీ వివోని తీసుకోవాలనుకుంటే అక్కడ అంత ప్రైస్ పెట్టి ఫోల్డబుల్ ఫోన్ చాలా మంది ఆలోచిస్తారు. బట్ వీళ్ళు ఇదైనా దృష్టిలో పెట్టుకుని కొంచెం తక్కువ ప్రైస్ లో తీసుకొస్తే చాలా బాగుండేది. కానీ ఏకంగా 1,60,000 అయితే పెట్టారు. బట్ ఎవరు తీసుకుంటారో చూడాలి. బట్ నా సజెషన్ అయితే నేను సామ్సంగ్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి బ్రాండ్ వాల్యూ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మనకి ఏ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. కానీ ఈ మొబైల్ ని మనం తక్కువ చేసేటట్లేదు. ఈ మొబైల్ కూడా ఫీచర్స్ ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. కానీ బ్రాండ్ వాల్యూ చూసుకుంటే మాత్రం మనకి సామ్సంగ్ బెస్ట్ లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ అయితే ఇండియాలో ఒక 32 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేసింది. 32 ఇంచెస్ HD టీవీ. దీని మోడల్ చూసుకుంటే Y1 ప్లస్ స్మార్ట్ టీవీ. ఈ టీవీని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇది స్మార్ట్ టీవీ. ఇది కేవలం మీకు 9,500 అయితే వస్తుంది. 32 ఇంచెస్ HD టీవీ. ఎవరైతే ఒక 10,000 బిలోలో ఒక మంచి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారో బట్ వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. ఇన్ఫినిక్స్ అంటే మనకి అప్పట్లా కాదు, బట్ ఇప్పుడైతే మనకి మొబైల్స్ లో మంచి మార్కెట్ అయితే ఆక్యుపై చేసింది. ఇప్పుడైతే టీవీ మార్కెట్ లో కూడా తక్కువ ప్రైస్ తో మంచి టీవీస్ ని తీసుకొచ్చి లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ అయితే టీవీలో కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక 10,000 బిలోలో ఒక స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఇదైతే మీకు చాలా బాగుంటుంది. ఇక ఈ టీవీ అవైలబిలిటీ చూసుకుంటే మనకి జూన్ 24వ తారీఖున ఫ్లిప్కార్ట్ లోకి అయితే సేల్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 10,000 బిలోలో ఒక మంచి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు చాలా బాగుంటుంది. 9,500 అయితే మీకు వస్తుంది. ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 32 ఇంచెస్ HD టీవీ. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి నాయిస్ అయితే ఒక స్మార్ట్ వాచ్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఇదే మనకి నాయిస్ ఫిట్ ఆరిజిన్. ఈ వాచ్ లో వీలైతే EN1 అనే ఒక చిప్ ని అయితే ఇంక్లూడింగ్ చేశారు. ఈ చిప్ మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మనకి నెబులా UI అయితే ఉంటుంది. బట్ మనకి ప్రీవియస్ మనకి నాయిస్ స్మార్ట్ వాచెస్ తో కంపేర్ చేస్తే 30% ఈ స్మార్ట్ వాచ్ ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇందులో EN1 చిప్ ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ అలాగే నెబులా UI, ఈ UI మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో డిస్ప్లే తీసుకుంటే 1.46 ఇంచెస్ మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 600 నిట్స్ మనకి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 7 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 100 ట్రాకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ అలాగే 100 మనకి వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఇక ఫైనల్ గా ఈ వాచ్ ప్రైస్ చూసుకుంటే మనకి 6,499 రూపాయలు పెట్టారు. మనకి ₹1 తక్కువ 6,500 చెప్పొచ్చు. ఇది మనకి జూన్ 7వ తారీఖు నుంచి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అయితే వస్తుంది. బట్ 6,500 పెట్టి ఈ వాచ్ ని తీసుకోవచ్చు అంటే బట్ నేను వద్దని చెప్తాను. ఈ వాచ్ ని తీసుకునే బదులు మీరు ఇంకొక 6,500 అంటే ఇంకొక 2,500, 3,000 యాడ్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 మనకి క్లాసిక్ వెర్షన్. బట్ మనకి ఇదైతే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అంటే మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి 10,000 లోపు వస్తుంది. ఒక్కొక్కసారి మీకు 9,500కి వస్తుంది. బట్ ఒక్కొక్కసారి మీకు 10,000కి వెళ్తుంది. ఈ వాచ్ బెస్ట్ అని చెప్తాను. ఆ వాచ్ ని తీసుకున్నారనుకోండి, సామ్సంగ్ గెలాక్సీ 4 వాచ్ ని, మీకు సర్వీస్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీకు ఫీచర్స్ కూడా మనకి వేర్ ఓఎస్ అయితే వస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, ఇంకా చాలా యాప్స్ అయితే ఉంటాయి గూగుల్ సంబంధించినవి. ఇందులో మనకి అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ మనకి నాయిస్ నుంచి కొన్ని వాచెస్ ఉంటాయి కదా మనకి 2,000, 3,000 లో మనకి అలాంటి ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కాకపోతే EN1 అనే ఒక చిప్ ని తీసుకొచ్చారు. ఈ చిప్ ఉండడం వల్ల మనకి కొంచెం UI అయితే ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు అంతే. బట్ మనకి ఈ సిమ్ సపోర్ట్ కానీ రిమైనింగ్ వేరేటివి అయితే ఉండవు. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. నార్మల్ గా మనకి 2,000, 3,000 వాచెస్ లో ఏముంటాయి అవి ఉంటాయి. కానీ బట్ మీకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 లో ఉన్న ఫీచర్స్ అయితే దీంట్లో ఉండవు. గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ సపోర్ట్ చేసే యాప్స్ కానీ, ప్లే స్టోర్ కానీ ఉండవు. మీరు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4కి వెళ్ళడం బెటర్ ఈ వాచ్ తీసుకోవడం కంటే. అందులో మీకు డిస్ప్లే ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటాయి.
మీరైతే ఆ వాచ్ని తీసుకోండి. నెక్స్ట్ చూసుకుని మనకి సిఎంఎఫ్ నుంచి నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 1 అనే ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఈ ఫోన్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు ట్విట్టర్లో. మనకి ఇంతమంది చూసుకుంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. బట్ ఇది మనకి కార్నర్లో అదే స్క్రూ టైప్లో అయితే ఉండేది. బ్లాక్ కలర్లో అయితే ఈ పోస్ట్ అయితే పెట్టారు. ఇప్పుడైతే ఆరెంజ్ కలర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. బట్ మనకి ఇది డిజైన్ ఒక కార్నర్ అనుకుంటా. ఇది మనకి క్రౌన్ లాగా అయితే ఉంది. మనకి కెమెరాలో మనకి క్రౌన్ లాగా మనం డైల్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా, డైల్ లాగా ఉంటుంది. బట్ అలా అయితే ఉంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందో తెలియదు. బట్ మనకి కెమెరా యూజ్ చేసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవ్వడానికి యూజ్ అవుతుందో బట్ దేనికో తెలియదు. కానీ దీన్ని చూసుకుంటే మనకి నథింగ్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, బట్ మనకి TWS ఇయర్ బడ్స్ దాంట్లో కూడా ఇలాంటిది అయితే ఉంటుంది. అందులో అయితే మనకి క్రౌన్ లాంటిది అయితే ఉంటుంది. బట్ ఇందులో దీనికి తీసుకొచ్చారు నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ ఈ డిజైన్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇంతకీ ఏ డిజైన్తో వస్తుందో ఈ ఫోన్ అయితే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ వీళ్ళైతే ట్విట్టర్లో అయితే ఎక్స్లో అయితే పోస్టులు అయితే పెడుతూనే ఉన్నారు. చూడాలి ఈ మొబైల్ వచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారో. ఎంతగానో టీచ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఒక 15,000 దగ్గరలో రావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈ మొబైల్ వచ్చాక ఎలా ఉంటుందో. వీళ్ళైతే తెగ టీచ్ చేస్తున్నారు ట్విట్టర్లో, ఎక్స్లో అయితే తెగ టీచ్ చేస్తున్నారు. పోస్టుల నుంచి అయితే కార్నర్ డిజైన్లు అయితే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. చూడాలి ఈ మొబైల్ వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ స్పెక్స్ మొత్తం మనకైతే బయటకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.